నారాయణ గారు చెప్తారా? హలో. చెప్తాను ఇందాక చెప్తాను చెప్తాను మ్యూట్ లో మాట్లాడేసాను, నాకు తెలియకుండా. ఎంత అర్థమవుతే అది అంటే జ్ఞాపకం ఉంటే అది అర్థమైంది. ఓకే డ్రామా నువ్వు వెనక్కి రా సార్. నువ్వు కూడా వెనక్కి వచ్చి నువ్వు పక్కకి వెళ్ళిపో. ఇంకా నమస్తే అమ్మ. అంటే ఈ ఉపనిషత్తులు భగవద్గీత అన్ని అధ్యయనం చేసి వచ్చాడు అనమాట. అదేనమ్మా. అది మొదటే చెప్పారు ఆ విషయం. చూసారా? జ్ఞానం నమస్తే బంధ నమస్తే అంటే మనం ఆర్జించిన జ్ఞానం బంధం అయిపోతుంది. నమస్తే అమ్మా. నమస్తే. అంటే ఇక్కడ మనం ఆర్జించినటువంటి మనం ఆర్జించిన జ్ఞానానికి సెల్ఫ్ కి ఎలా అర్థమైపోతుంది అంటే ఈ క్వశ్చన్ ద్వారా మనకు బాగా అర్థం అవ్వాలమ్మా. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా సెల్ఫ్ గురించే ఉంది. అంటే అందరికి కూడా నేనెవరు అంటే మహర్షి అంటే ఎవరు ఎన్ని రకాలైన క్వశ్చన్లు అడిగినా సరే ఆయన నేనెవరు అన్నటువంటిది అన్ని మనకి బాగా ఇది చేశారనమాట. ఎందుకంటే మనం ఏంటంటే చాలా మంది ఏదో టెక్నిక్స్ అండి, మీ దగ్గర కూడా చాలా స్టార్టింగ్ లో మేము ఏదో టెక్నిక్ ఉంటే చెప్పండి, ఏదో అది ఉంటే చెప్పండి, ఇది ఉంటే చెప్పండి అంటే అక్కడ టెక్నిక్లు చెప్పేది కదా. ఎందుకంటే ఎవడ అంతరంగంలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రమే ఇది అర్థమవుతుంది తప్ప మనం ఏంటంటే ఏదో టెక్నిక్ అంటున్నాం, ఆ టెక్నిక్ అది టెక్నిక్ ఇది చేసేది కాదు. ఇక్కడ ఏమిటవుతుందంటే ఇక్కడ ఆయన అనేక రకాల క్వశ్చన్లు అడుగుతున్నారమ్మా. సెల్ఫ్ రియలైజేషన్ ఎలా జరగాలి, అందుకే అందరూ కూడా సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలనుకుంటున్నాం. కానీ అందుకే కృష్ణమూర్తి గారు చూడండి అటు నుంచి తీసుకుని వస్తున్నారు. అంటే ఎక్కడెక్కడెక్కడైతే నీలో లోపాలు అయితే ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నారు అనమాట. ఎప్పుడైతే అది ముడి, ఆ ముడి ఏంటంటే మనకి అనేక జన్మల వందల వేల జన్మల నుంచి ఈ శరీరమే నేను అన్నటువంటి ఈ శరీరంతో తాదాత్మ్యం చెందిపోయి ఈ శరీరమే నేను అనుకోవటం వలన అందుకే ఆయన చక్కగా చూడండి ఇది ఏంటి అడ్డ నుంచి వస్తుందా లేకపోతే ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు ఆయన. లేకపోతే కొంతమంది ఐబ్రోస్ లోంచి వస్తుందని వస్తుందా లేదా మెడ దగ్గరలో ఉందని అంటున్నారు. ఎందుకంటే ఈయన అనేక గ్రంథాలు చదివారు కదా. ఈ గ్రంథాలు చదవడం మీద ఏంటవుతుంది సార్ అంటే ఏదో మహర్షి దగ్గరకు వస్తే ఇంకేదో మనకి వచ్చేస్తుంది లేకపోతే వెంటనే సెల్ఫ్ రియలైజేషన్ అయిపోతుంది అన్నటువంటి దీంతో అడుగుతున్నాడు తప్ప అక్కడ ఇంకోటి మహర్షి చెప్పినటువంటిది ఆయన ఎక్కడ వినట్లేదమ్మా. మనకు అర్థమైంది అది. కాబట్టి మనకి హృదయ గ్రంథి ఇంకా అంటే ఏంటంటే మహర్షి ఏదో చెయ్యాలని చెయ్యట్లేదు అనుకుంటున్నాడు ఆయన. మహర్షి ఏదో చేయాలని చేయట్లేదు అది నిజమమ్మా. ఆ తర్వాత పుట్టడం అంటే మళ్ళీ ఇంకోటి అడుగుతారంటే ఎవరు పుట్టారని అడుగుతారు. ఆత్మ పుడుతుంది, ఆత్మ పుట్టడం చావటం అంటే ఏముండదు కదా, ఉన్నది ఒకటే. అది ఏది పుడుతుందంటే శరీరం ఎలా ఇంతకుముందు కూడా చర్చించుకున్నామమ్మా. ఈ శరీరం ఎందుకు పుడుతుందంటే అహం నీలో వృత్తిలో ఏంటైపోతుందంటే మరుజన్మ కారణం అవుతాయి. అంటే ఇలాంటి అంటే ఎప్పుడైతే ఆత్మదర్శనం అంటే ఎప్పుడైతే మనకు సెల్ఫ్ గురించి కంప్లీట్ గా అర్థమైందో అప్పుడు ఇంకా పుట్టవలసిన అవసరం అప్పుడు ఉండకుండా పోతుంది తప్ప. ఎందుకంటే మనకి ఈ పుట్టింది ఎవరు, ఈ శరీరం. ఎలా పుడుతుంది శరీరం అంటే అహం ఉన్నంత వరకు కూడా ఈ వృత్తులు ఉన్నంత వరకు కూడా అది ఉంటూనే ఉంటుంది. తర్వాత ఆత్మ విచారణ చేయమన్నారు. అందుకే ఆత్మ విచారణ ఎలా చేయాలని మళ్ళీ అడుగుతున్నాడు ఆయన. అంటే తర్వాత ఇంక దీనికి ఏమైనా జపాలే చేయాలా, ఇంకేమైనా టెక్నిక్స్. అందుకే మహర్షి ఏమంటారంటే ఇది ఆత్మ అంటే అది ఎక్కడ ఉందంటే అది ఎక్కడో నుంచో బయట నుంచి వచ్చేది కాదు, అది నీ లోపల, అది నువ్వు అయి ఉన్నావు. మనకు బాగా తెలుసుకోవాల్సింది ఏంటమ్మది, ఇక ఆత్మజ్ఞానం అనేది ఆత్మ సెల్ఫ్ తెలుసుకుని ఎక్కడి నుంచో లేదు, ఎక్కడి నుంచో వస్తే అది మనకి మళ్ళీ ఏంటైపోతుందంటే అది మన శాశ్వతంగా ఉండేది కాదు, శాశ్వతం కాకుండా పోతుంది. కాబట్టి ఎప్పుడు మనలోనే ఉంది. కాబట్టి ఒక శిల్పి ఎలా అయితే కానిదని ఎలాగైతే తీసేస్తాడో మనలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చేసుకుంటే అప్పుడు ఉన్నది అది. అంటే మహర్షి చెప్పినటువంటిది అంటే మనకి అతిగా సద్గురువులు ఏం చేస్తారంటే నివృత్తి మార్గం అంటాం.
అంటే ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ఆ నివృత్తి మార్గం అంటే ఏంటంటే మా కృష్ణమూర్తి చెప్పినట్టు జీరో అయిపోవటమే. మనం ఎప్పుడైతే మనం ఆ జీరో స్టేజ్ లోకి వెళ్ళామో అప్పుడు మనకి ఇది అవుతుంది. ఆ తర్వాత అంటే జపం చేయమంటారా, లేకపోతే రామారామ జపం చేయమంటారా, ఉపదేశం. తర్వాత ఇంకోటి ఏంటంటే నారాయణ గారు, ఓ పూజ అమ్మా చేయమంటే సులువు, ఎందుకంటే డబ్బులు ఇచ్చేస్తే పూజలు అయిపోతాయి. ఆ, అందరూ పూజారులు ఉంటారు. ఓ జపం చేయమంటే సులువు, లోపలికి చూసుకోవడం అనేది అందరూ ఇష్టం ఉండట్లేదు. అందుకని బాహ్య ప్రవృత్తి అదేనమ్మా. అడుగుతారు. ఇది ఎక్స్ప్లాయిట్ అదే చేస్తారు అదే చాలా మంది. నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని కదా. అందుకేనమ్మా. అందుకే పూజలకి, వ్రతాలకి, నోములకి, అవి కుంకుమ పూజలకు వచ్చినటువంటి వందల వేల జనాలు ఇక్కడ ఆత్మహత్య ఇక్కడ లోపల చూసుకోమనేసరికి ఇక్కడ ఏంటైపోతే తేలిపోతుంది. ఎందుకంటే అనేక జన్మల నుంచి మనసుతో తాదాత్మ్యం. ఎందుకంటే మనసు ఇప్పుడు బాహ్య ప్రపంచంలో తిప్పుతుంది, ఇది అంతర ప్రపంచంలోకి వెళ్ళే సమస్య లేదు. కాబట్టి బాహ్య ప్రపంచంలో తిప్పుతుంది. ఎందుకంటే అయిపోతే ఈ మనస్సు తాదాత్మ్యం చెందిపోయి, శరీరంతో తాదాత్మ్యం చెందిపోయి, ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందిపోయి అనేక వందల వేల జన్మల నుంచి బయట తిరగడమే ఇది అయిపోతుంది. అందుకే మీ పూజ చేయమని ఆ మధ్య కాలంలో ఒక ఆశ్రమానికి వెళ్ళానమ్మా, బుద్ధ ప్రియానంద. అది అందుకే ఆ తర్వాత మిమ్మల్ని తీసుకుని వెళ్ళిన బాబా గారి గుడికి. ఆయన ఏమంటాడంటే, ఏంటి స్వామి వీళ్ళందరూ కూడా కనీసం ఓం నమఃశివాయ ఏదో కనీసం మంత్రం కూడా చెప్పుకోలేరట. నేనేదో జపం చేసి వాళ్ళు నెత్తిమీ చేయి పెట్టియాలట, వాళ్ళు ఏదో అయిపోవాలట. ఇది ఇంకెంత ఘోరం ఉండే నారాయణ గారిని అడిగారు ఆయన. అంటే ఏంటవుతుందంటే వీళ్ళకి ఏంటంటే కనీసం ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఏ తీరిక ఉండట్లేదు. ఆ స్వామీజీలు అంటే ఏదో చేసి అందుకే ఈ రోజు ఇలాంటి చాలా మంది పిచ్చి స్వామీజీలు ఎక్కువైపోవడానికి కారణం ఏంటంటే మన కనీసం మన శరీరం గురించి, మన గురించి, మన జన్మ ఎందుకు ఎత్తాం దీని గురించి తీరిక లేకుండా ఒక యంత్రంలో అయిపోయి ఆయన ఏదో మన మీద చేయి పెట్టేసి మనం ఏదో అయిపోతాం అన్నటువంటి భ్రమలో మనం ఇది అయిపోతున్నాం తప్ప కనీసం ఏంటి అన్నటువంటిది కూడా మనం ఆలోచించకుండా ఇది అయిపోతున్నాం. దానివల్ల ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. ఆ తర్వాత గీత ప్రస్తావన వచ్చింది. ఇంకోటి ఏంటంటే గీతాచార్యుడు అంటే ఆ సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు ఆయన ముందున్నాడు అన్నటువంటి ఎరుకు కూడా. ఎందుకంటే ఆ జ్ఞానం కూడా ఉంటే ఇన్ని క్వశ్చన్లు అడగడు ఆయన. ఎందుకంటే ఆ గీత, ఆ కృష్ణుడిలో ఏ సెల్ఫ్ రియలైజేషన్ అయితే ఉందో, ఏ అనంత తత్వం అయితే ఉందో, రమణ మహర్షిలో కూడా అదే అనంత తత్వం ఉంది. ఇంకా నేను బతికున్నట్టు గురువు ఎవరో కావాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడు కృష్ణుడు కావాలంటే కృష్ణుడు ఇది అయిపోయాడు కదా మళ్ళీ అడుగుతున్నాడు ఆయన. అంటే గీత చెప్పింది. గీత మన భగవద్గీత మనకి అన్ని మనకి చెప్తుంది. కాబట్టి భగవద్గీతలో చెప్పలేదా అంటే అని చెప్పారు మనకి. అంటే లాస్ట్ మనకి ఇక్కడ ఎందుకు అవుతుందంటే ఈ పుస్తకాలు, అందుకే మనకి చూడండి, అందుకే జిడ్డు కృష్ణమూర్తి ఫారినర్స్ లో చెప్పినప్పుడు మనకి వాళ్ళకి తేడా అక్కడే చెప్తారు. ఇక్కడ ఏం అవుతుందంటే మనం ఉన్నటువంటి చదివిన పుస్తకాలతో, లేకపోతే రామాయణాలతో, మహాభారతాలు వీటంతా తాదాత్మ్యం చెందిపోతాం. వాళ్ళు కేవలంగా జ్ఞానం గురించి వాళ్ళు పరితపిస్తారు. అది అందుతుంది. ఎందుకు అవుతుందంటే అంటే జ్ఞానం బంధహ. ఎందుకంటే అందుకే లాస్ట్ కృష్ణ పరమాత్మ కూడా లాస్ట్ 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. ఎందుకంటే అన్నిటిని నువ్వు వదిలేయాలి. అన్నిటి నుంచి వదిలేస్తే నువ్వు హాయిగా ఉండగలవు. అదే అసలైనటువంటి. అంతే తప్ప నువ్వు మనం చదివిన గ్రంథాలు, లేకపోతే పుస్తకాలు, లేకపోతే నేను నేర్చుకునే జ్ఞానం, లేకపోతే నేను ఆశ్రమాలు తిరిగాను, నేను ఇంతమంది స్వామీజీలు కలిశాను, లేదా ఇదేదో గంధిక, ఇవన్నీ కూడా మళ్ళీ పక్కకి వెళ్ళిపోయినట్టున్నాం. కాబట్టి మనం ఏంటంటే ఈ సెల్ఫ్, ఎందుకంటే లోపల మన అంతరంగంలో మనకి ఎప్పుడైతే మనం ప్రయాణించామో అప్పుడు మాత్రం ఈ అనంతత్వమైన తత్వం ఏంటో అర్థం అవుతుంది. అంటే ఈ నేను అనేటువంటిది ఏంటి, ఎందుకని పెద్ద సమస్య. అందుకే మనకి చాలా మంది మనకి ఏం చెప్తారంటే మనకంటే ఈ నేను అనేది ఎప్పుడు ఉంది అంటే నేననేది ఓంకారం కంటే శక్తివంతం అని చెప్తారనమాట. అలాగే మనకి అయాం నిసర్గదత్త మహారాజ్ అయాం దట్ అంటే ఈ నేను అనేటువంటిది ఒక బీజం. భగవంతుడు కూడా దానికి కొమ్మలని చెప్తాడమ్మా ఆయన. అంటే ఈ నేను అనేది ఎప్పుడు శాశ్వతం, ఇది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేని లేకపోయింది కాదు. కాబట్టి ఈ నేనని మనం తెలుసుకోవాలంటే మనం అంతరంగ ప్రయాణంలో మనం ప్రయాణించటమే. దానికి ఏ విధమైనటువంటి టెక్నిక్స్ స్టార్టింగ్ లో మేము అలాగే అడిగేవారు, దానికి ఏ విధమైన టెక్నిక్స్ లేవు. కాబట్టి ఆ లోపల ఆ ముడి ఏదైతే ఉందో ఆ ముడి ఏంటంటే ఈ శరీరం నేను అనుకోవడమే పెద్ద ముడి. ఈ శరీరం నువ్వు కాదు. అంతరంగ ప్రయాణం జరిగినప్పుడు మాత్రమే ఇదంతా సాధ్యం అవుతుందమ్మా. కాబట్టి ఇలాంటి ప్రశ్నల నుండి మాలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేనేదో గ్రంథాలు చదివాను, లేకపోతే ఇంకేదో చేశాను, ఇంకేదో చేసి ఇవేవి కూడా సెల్ఫ్ రియలైజేషన్ కి ఇవన్నీ ఆటంకాలే తప్ప
ఇవి సెల్ఫ్ రియలైజేషన్ తీసుకొని రాలేవు. కేవలం లోపల ప్రయాణించినప్పుడు మాత్రమే ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనేది జరుగుతుందని చెప్పి క్లియర్ గా మాలాంటి వాళ్ళకి అర్థం అవుతున్నాం. కాబట్టి ఇలాంటి సత్సంగం అందించిన మీకు శతకోటి నమస్కారాలమ్మా. గురువం తత్సత్. ఇంకా నేను ఒకటి చెప్పనా, మనుషులు ఎప్పుడు బహిర్ముఖమైన మనస్తత్వంతో ఉంటారు గనక అవును, వీళ్ళందరూ ఈ ఎలాగ చెప్తారు, అల్ల పూజలు చేయి, అన్ని బాహ్యమైన ఫలితాలే, కానీ అంతే అంతే. ఆత్మతత్వానికి పనికిరావు కదా. అంటే తప్పకుండా. బాహ్యంగా నీకు ఇంత ఐశ్వర్యం వచ్చేస్తుంది, ఈ కష్టాలు పోతాయి అంటే వాటి వల్ల ఆత్మతత్వం ఎక్కడొచ్చింది అయినా. అవును, అలాంటి టెంప్టేషన్స్ పెట్టడానికి కృష్ణమూర్తి గారు ఒక దగ్గర చెప్తారు, మనం కోరడం బట్టే కదా వాళ్ళు టెంప్టేషన్ పెడుతున్నారు. మనం ఇలాంటివి కోరకపోతే వాళ్ళు టెంప్టేషన్లు పెట్టలేరు కదా. అంటే బయటనే ఏదో కావాలి అని కోరడం వల్లే ఇల్లు పూజలు చేయి, అల్లి అవి చెయ్యి అని చెప్తారు. మనకి అది బయట లేదు అనే సంగతి స్థిరం అవుతే అప్పుడు ఇలాంటి వాటికి వెళ్ళాం. ప్రతి పూజ స్వార్థపూరితమైందే, అంతే కదా. వినబడుతోందా? వినపడుతుందండి లక్ష్మి గారు. ఉమ్. వినిపిస్తున్నాం. అంటే ఆ స్వార్థం లేని పూజ ఏది ఉండదు. మరి పూజల వల్ల ఆత్మతత్వం ఎలా వస్తుంది అంటే, మనం ఏమో అలా మిస్గైడ్ అయిపోయి జీవిస్తూ ఉంటాం అనమాట. అంటే ఎప్పుడు బాహ్యంగా ఏదో ఉంది దాన్ని పొందాలి. ఈ ప్రపంచమే ఒక ఆ, దర్ అద్దంలో ప్రతిబింబం లాంటిది. ఈ ప్రాపంచిక సుఖాలే ముఖ్యం ముఖ్యం అని మనం జీవించినంత కాలం మనకి ఏ విధంగా ఆత్మతత్వం పొందగలం? వసంతలత, నువ్వు చెప్తావా? ఆ చెప్పడం అంటే అదే మీరందరూ చెప్పిన మాటలే. అది అంటే ఎలాగ సెల్ఫ్ ని రియలైజ్ చేస్తామని 10 సార్లు ఆయన ఎన్నో పుస్తకాలు చదివి రకరకాల టెర్మినాలజీలన్నీ నేర్చుకొని వాటితో అడుగుతున్నారు ఆయన. అంటే అతను అన్నారు, సెల్ఫ్ ని రియలైజ్ చేయడం ఏమిటి, నువ్వే సెల్ఫ్ వి, రెండు సెల్ఫ్స్ అనేవి లేవు, ఒకటినొకటి చూడడానికి. నువ్వే అది అయ్యి ఉన్నావు, నిన్ను నువ్వు అదే చూసుకో, అంతేగాని ఇదేదో వేరు అది వేరు అని అనుకోవద్దు అని ఆయన చెప్పారు. ఎలాగా అని ఆ విషయం అయితే నాకు అది తెలియడం లేదు, ఎలా చేయడం ఏమిటి అంటే అప్పుడు అతను అది మళ్ళీ ఆ నిద్ర స్థితి, నా మామూలు స్థితి, నువ్వు ఈ నేను నేను అంటున్నావు కదా, ఈ తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి, ఈ నేనేమిటి అన్నది నువ్వు గ్రహించు. ఆ, ఎక్కడి నుంచి వస్తున్నది ఈ ఐ అనేది అంటే, నువ్వు పడుకున్నప్పుడు నేను అనేది లేదు, నువ్వు లేచిన తర్వాత నేను అని అంటావు. అంటే పడుకున్నప్పుడు బాడీ లేదు అంటే ఈ బాడీ చెప్తున్నదా నేను అంటే, కాదు అని అతను క్లియర్ గానే చెప్పాడు ఆయన. నేను బాడీ ఏమి నేను అనలేదు, ఎందుకంటే అది జడంది కాబట్టి అది అనలేదు. అయితే బాడీ జడంది అనలేదు. ఆ ఆ ఆ తత్వం అదే సెల్ఫ్ అనేది సర్వవ్యాపకమైంది కాబట్టి అది నేను అనలేదు. ఇది ఈ మధ్యలో ఈ నేను అనేది ఎక్కడి నుంచి వస్తున్నది అది చూడు అని అంటే, మళ్ళీ అక్కడ నాకు తెలియడం లేదు, చెప్పండి, నాకు గురువు కావాలి, ఇలాగా అలాగా ఆ తర్వాత హెడ్ కాన్సెప్ట్ కూడా. అయితే హెడ్ లోంచి వస్తున్నదా అంటే, హెడ్ ముందు వచ్చిందా ఐ ముందు వచ్చిందా అని అడుగుతున్నాను. ఐఏ ముందు వచ్చింది, హెడ్ అనేది పార్ట్ ఆఫ్ ద బాడీ కాబట్టి తర్వాత వచ్చింది అని. సో ఆ విధంగా ఆయన అంటే లాజికల్ గా చాలా లీడ్ చేస్తున్నారు ఆయన గ్రహించడానికి. ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్. అదే మళ్ళీ నా పునర్జన్మ లేకుండా ఎలా ఉండాలి అంటే, పునర్జన్మ ఎవరికి అంటే బాడీకా ఆత్మకా అంటే, అంటే బాడీకి అయితే బాడీని అడుగు ఆ, ఆ, అది అడగమను. అంటారనమాట. ఆ అది చాలా అది అంటే, ఎవరు పుడుతున్నారు ఎవరు చనిపోతున్నారు అన్న విషయం నువ్వు తెలుసుకున్నట్టయితే ఈ విషయాలు అడగవు. ఆ తర్వాత ఈ ఐ థాట్ గురించే 10 సార్లు అడిగారు ఆయన, ఎక్కడి నుంచి వస్తున్నది అంటే, ఎలా అంటే అతను అంటాడు, నా బాడీ నేను తప్పించుకోలేను కదా, అందులోనే ఈ బాడీలోనే ఐ అనేది ఉంటుంది కదా, నేను ఎలా బాడీ లేకుండా ఉండగలను అయితే ఆ అదే ఇంకేమిటి తర్వాత చెప్పారు. అది అక్కడ ఏదో పాయింట్ సరిగ్గా బాడీవి కాదు కదా, కనెక్ట్ నువ్వు అవ్వడం. బాడీవి కాదని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా అన్నారు. ఆ అది ఒప్పుకున్నాడు ఆయన, నేను బాడీని కాను. అయితే బాడీ ముందు వచ్చిందా ఆత్మ ముందు వచ్చిందా అన్న విషయం చెప్పడానికి ఆయన ఎవరు
అంటే బాడీయే ఐ థాట్ తర్వాతే బాడీ పుట్టింది. అయితే ఐ థాట్ మెయిన్ కదా, అది ఏమిటో కనుక్కో, అది ఎక్కడి నుంచి ఉంది అని. తర్వాత అతను జ్ఞానులందరూ అతను ఒక విషయం చెప్పారు. ఏమీ చదవని వాళ్ళకి నేను చెప్పగలను, రామ 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 అని జపం చేసుకో అంటే అతను అదే చేస్తాడు. పుస్తకాలు చదివిన వాళ్ళు అలా చెయ్యరు. కొంత జపం చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ బోల్డు ప్రశ్నలు వస్తాయి. నేను ఎందుకు చేయాలి? నేను ఎందుకు చేయాలి, ఇది ఆపితే ఏమిటవుతుంది, ఇంకేదైనా మార్గం చూద్దాం ఇలా అనుకుంటారు. వాళ్ళలో ఆ వన్ పాయింటెడ్నెస్ ఉండదు అని చెప్తే ఎక్కువ మనం రకరకాల టెక్నిక్లు టెర్మినాలజీలో ఈవెన్ గీత దగ్గర కూడా ఆయన సరిగ్గా అర్థం చేసుకున్నట్టుగా నాకేమో అనిపించదు. అంటే వీళ్ళు అడిగే వాళ్ళందరూ జ్ఞానులే గాని మరి ఏమో కృష్ణుడిని బాడీగా అతను అన్నాడు. నాకు లివింగ్ గురువు కావాలి. కృష్ణుడు టైంలో అది వర్తిస్తుంది, కృష్ణ తత్వం అవన్నీను. కానీ నాకు ఇప్పుడు ఒక బతికి ఉన్నటువంటి గురువు తాలూకు ఉపదేశం కావాలి అంటే, అయితే కృష్ణుడు నేను బాడీతోనే పోల్చావు, అలా చెప్పాడా? నత్వేవాహం నా ఏదో జాతునాసం అని చెప్తున్నాడు కదా, నువ్వు అలాగే అర్థం చేసుకున్నావా అయితే అని అంటే, అది మళ్ళీ దాని దగ్గర అతని దగ్గర ఏం సమాధానం ఏమి చూడలేదు. నాకు మాత్రం ఒక లివింగ్ గురువు కావాలి అంటే అన్నాడు అనమాట. తర్వాత ఏదో ఇంకేదో అన్నారు, దివ్య దృష్టి గురించి చెప్పారు. దివ్య చక్షు, నాకు దివ్య దృష్టి కావాలి. అప్పట్లో కృష్ణుడు వాళ్ళందరికీ ప్రసాదించాడు దివ్య దృష్టి. నాకు అంటే దివ్య దృష్టి అంటే ఏమిటి అని నువ్వు చూసుకో, అంటే మిలియన్ ఇది స్ప్లెండర్ ఆఫ్ మిలియన్ సన్స్ లా ఉంటుంది గ్లోరీ అలా. అంటే ఒక సన్నే మనం చూడలేము, ఇన్ని సన్స్ తాలూకు లైట్ ని ఏమిటి చూడగలంటే అక్కడ అలా సన్ వర్ణిస్తారు. అనేటువంటి ప్రసక్తి. ఈ సూర్యుల కాంతి అని వర్ణిస్తారు కదా, అది అతను విన్నారు. అదే అడుగుతారు. కానీ ఇతను అనేది సన్న లేనిటువంటి ప్లేస్ అది, అలాంటి దాన్నే ఆత్మతత్వం అదే మహా ఏదో అంటారు కదా, సుప్రీం అబోర్డ్ అది అలాగుంటుంది. అందులోకి నేను వెళ్ళాలి అంటే ఆ అదే అంటే అతను అన్నాడు పాయింట్ అక్కడే నాకు అర్థమైంది. అంటే దివ్య చక్షు అంటే రియలైజేషన్ ఆఫ్ సెల్ఫే. దివ్య అంటే ఏదో బోల్డ్ అని పెద్ద 1000 సూర్యుల కాంతిని చూడగలిగే దృష్టి అని కాదు. ఆ దృష్టి ఎప్పుడు బహిర్గతమైందే. అంతర్దృష్టి అనేది ఉంటే నీకు అక్కడికక్కడే సెల్ఫ్ అంటే ఏమిటో రియలైజేషన్ నువ్వు అనేవన్నీ అవుతాయి అని అతను అన్నారు. ఇలా రకరకాల విషయాలు జ్ఞానులకి రకరకాల మాటలతో, అంటే జ్ఞానులు అంటే పుస్తకాలు చదివే వాళ్ళు ఇలాంటి వాళ్ళు నేను ఏం చెప్పినా సరే ఇంకో క్వశ్చన్లు వచ్చేస్తూ ఉంటాయి. కానీ అందుకని ఏదర్ ఏమీ చదవని వాడైనా రియలైజ్ చేస్తాడు, సంపూర్ణ జ్ఞానైనా రియలైజ్ చేస్తాడు. కానీ మధ్యలో ఉండే వాళ్ళు బుక్ వర్మ్స్ అంటే ఈ మాత్రం పుస్తక జ్ఞానం, బుక్ వర్మ్స్ అదే అన్నారు. పుస్తకాల పురుగులు ఏమీ కూడా ఇలాగే వీళ్ళు ఉంటాయి. గ్రహించలేరు, అవే మాటలు మాటికి అడుగుతూ ఉంటారు అని ఆయన అతను వెళ్ళిపోయిన తర్వాత అన్నారు. అది సో ఇలాగా మనకి ఏంటంటే చెప్పడం, సెల్ఫ్ రియలైజేషన్ లో చెప్పడం, అది నిజంగా చాలా పెద్ద మార్గమే. కానీ మళ్ళీ సింపుల్ అన్నారు కూడా. సింపుల్, నువ్వు అదే ఉన్నావు, నువ్వు నీ ఎగ్జిస్టెన్స్ ని డినై చేయగలవా అంటే, లేదు నేనున్నాను, నేనెవరు అని మళ్ళీ కనుక్కో అని అన్నట్టుగా. అంటే ఇక్కడ ఏంటవుతుందంటే మన జ్ఞానం బుర్రలో ఇప్పుడు ఒక రకంగా మనం పూజల వల్లే అవుతే పూజారులందరూ ఎన్లైటన్ అయిపోవాలి. ఎన్ని జన్మలైనా ఎన్లైటన్ అవ్వట్లే. అందుకని పూజల వల్ల ఎప్పుడూ అవ్వదు. ఏ బాహ్య అంటే ప్రక్రియ వల్ల ఆత్మజ్ఞానం రాదని త్రిపుర రహస్యంలో దత్తాత్రేయులు వారు చెప్పారు. అంటే ఏ రకమైన యాక్టివిటీ వల్ల అవ్వదు. మనమేమోని యాక్టివిటీస్ కోరుకుంటాం. వసంతలత నీ టోన్ వినబట్టం లేదు. అవును, నేను మధ్యలో చిన్న పిసర్ మ్యూట్ చేశాను. అవును, యాక్టివిటీస్ ప్రధానంగా చూసుకుంటాం, అవైతేనే మన జ్ఞానం వచ్చిందనో ఏమిటో చాలా ఇవన్నీ కలగాపులగంగా ఉంటాయి అని అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ సింపులే మళ్ళీ నువ్వు ఆలోచిస్తే. వినబట్టంలే మాట్లాడుతున్నా. అదే
ఆ మధ్యలో గొడవ ఇక్కడ నా పక్కన ఎవడో మాట్లాడుతున్నాను అనుకుని గొడవ. ఆహా. సరే అది అన్నమాట. నేను ఇవాళ అదే చదివిన అదే మళ్ళీ అంటే మళ్ళీ చదువు. ఇది మనం మనం కూడా ఇలాగే ఉంటున్నాం కదా. ఇది కాదే అది, అది కాదే ఇది, ఏదో ఒక ప్రక్రియ కావాలని అడుగుతాం. అది ఆత్మజ్ఞానం. కానీ అతనితో ఎంత ఆయన కంటిన్యూ ఎందుకు చేశారంటే కనీసం ప్రాపంచిక కోరికతో రాలేదు. ఆత్మజ్ఞానం కోరి వచ్చాడని బహుశా ఆయన ఇంతసేపు కంటిన్యూ చేశాడు. అంటే అంతేగాని నా కొడుకేమో ఇక్కడ సీట్ రావాలి, నాకేమో ఇలాంటి ఫలితాలు వచ్చేయాలి, అలాంటి ప్రాపంచిక కోరికలతో రాలే. ఉమ్, అది ఇంకా నయం కదా. అవును. ఉమ్, రామస్వామి స్వామీజీ వచ్చినప్పుడు ఒక సైంటిస్ట్ ఏమో నేను ప్రత్యేకంగా మాట్లాడతానన్నారు. ప్రత్యేకంగా మాట్లాడి ఏం అడిగారు, మా ఇంత సైంటిస్ట్ ఏం అడిగాడంటే తన కొడుకు అమెరికాలో సీట్ ఎప్పుడు వస్తుందని అడిగాడు. అంత ఇదేనమ్మా అని అన్నారు. అంటే ఒక సత్పురుషుడు కనిపించినప్పుడు మనం ఇహలోక కోరికలే అంటే మనకి ఏంటంటే మన యొక్క వాసనలలోనే మనం వదులుకోవట్లేదు. అంటే నీ కొడుకు సంగతి తర్వాత అయ్యా, నీ నీ ప్రయాణం చూడన్నారు. నా ఉమ్. కొడుకు అన్న భావంతో మనం అలా అనుకుంటున్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం, వేర్ ఈజ్ మై జర్నీ అనేది మనం అబ్జర్వ్ చేయట్లేదు. కరెక్ట్ కరెక్ట్, నిజమే అసలు. ఇప్పుడు నేను, నా కొడుకు, నా వాళ్ళు వీళ్ళందరూ ఎన్నాళ్ళు ఉంటారు. అసలైన జర్నీ వాళ్ళతో, ఎవరి ప్రయాణం వాళ్ళదే. అవును, అది గుర్తించడం ఈ బంధాల కారణంగాను అవన్నీ గుర్తించలేము. అలా బంధాలు పెట్టించుకుని. ఉం. అదేదో భద్రతని ఫీల్ అవుతారు. ఏం భద్రత, ఎవరిని వాళ్ళ వాళ్ళ యొక్క ఇంటి ప్రయాణాన్ని వాళ్ళే ఏం చేసుకోలేరు, వాళ్ళు ఇతరులకు భద్రత ఎలా ఇవ్వగలరు. లక్ష్మి, నిన్న ఆ, అయినటువంటి మీటింగ్ తాలూకా ఇది రికార్డ్ చేసి పెట్టించాను. విన్నావా? సంపూర్ణ జీవితం మీద. విన్నాను. అందులో ఇదే ఒక్కళ్ళు ఉండకపోవడం, భయపడకూడదు. ఒక్కళ్ళు ఉండడం అంటే సంపూర్ణంగా చిన్నప్పటి నుంచి జీవించడానికి రావాలి ప్రయత్నం అలోన్నెస్ చేయాలి. అన్నదాన్ని. ఉమ్, అది సత్యం. అసలు మనం ఏంటంటే నా వాళ్ళు పరాయి వాళ్ళు ఇలాగా ఈ నా వాళ్ళు అన్నాళ్ళు చేసేదేమిటి, ఈ శరీరానికి ఏదో చిన్న చిన్న చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. ఆ నేను శరీరము ఉమ్, అన్న భావంతో బతకడం వల్లే కదా ఇవన్నీ వస్తున్నాయి. బాడీవే నేను కానప్పుడు అవును. నా వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు. అంటే బాడీ నేను కాదు అని అనుకో. అది అది గొప్ప కష్టమైనటువంటి కాన్సెప్ట్ ఎవరికైనా. బాడీతో ఐడెంటిఫై అదే అందుకే కదా చేసుకుంటారు. ఐడెంటిఫికేషనే ఫస్ట్ స్టెప్. అక్కడ మా బాడీ నేను అదే. అనుకోవడం వల్లే బాడీకి చెందిన వాళ్ళు నా వాళ్ళు, ఈ బాడీకి వచ్చిన కష్టాలు నా కష్టాలు. ఆత్మతత్వం అన్నది అంత చిన్న శరీరానికి పరిమితం చేస్తున్నాం. అవును, ఇతను ఇప్పుడు ఇవాళ తాలూకు దీంట్లో హార్ట్ నాట్ అదే అని అంటున్నారు. హార్ట్ నాట్ అనే విషయం వచ్చింది ఎస్ కదా. ఎస్ అది అర్థమైంది కదా. ఆ, పార్ట్నే ఆ, చూస్తున్నాం కానీ హోల్గా చూడమని కృష్ణమూర్తి గారు ఆ విధంగా చెప్పారు. ఉమ్. హోలిస్టిక్ అంటే దృష్టి అదే అన్నది ముడి, ఆ ఎడ్యుకేటర్ ముడి ఇవ్వాలి. విడడం అనేది. ఉమ్. అదే మరి, అంటే మనం అంత పరిమితత్వంతో జీవిస్తున్నాము. అది ఆ పరిమితత్వం నుంచి లైఫ్ అన్న దాన్ని అవగాహన చేసుకోవాలి అంటున్నారు. అంటే ఏంటి, ఎప్పుడు మనం ఒక చిన్న కిటికీ ద్వారా చూస్తాం. అవును, నేను అదే కదా చెప్పు. నరసింహం గారు మీరు మాట్లాడతారా? లక్ష్మి గారు మీరు అన్ని డిస్కస్ చేసేసారు కదా. నాకు అంత అంటే డౌట్స్ ఏమైనా లేదా ఏదైనా విషయం అంటే హౌ వీఆర్ విత్ అంటే ఎన్నో చదివి చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎవరు మనని కండిషన్లో పడేస్తున్నారు, మన ట్రెడిషన్ సాంప్రదాయం ఇలా చేస్తేనే అలా చేస్తేనే. అంతేగాని ఫ్రీగా అంటే ఏంటి అంతర్గతంగా మన ఉద్వేగాల నుంచి మన కోరికల నుంచి మనం ఫ్రీ అవ్వడం అన్నది ఎవరు మనకి ఇచ్చేయట్లే. నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి, ఇలా చేయి, అలా చేయి, వీటిల్లోనే మనం బైండ్ అయిపోతున్నాం. అంటే చిన్నప్పటి నుంచి అలా కండిషన్ అయిపోయింది. అంటే మన ఉమ్, పరిసరాల నుంచి, మన ఆ, చుట్టుపక్కల వాళ్ళ నుంచి, మన తల్లిదండ్రుల నుంచి అలా వచ్చేసి దాంతోపాటు మన బుక్ నాలెడ్జ్ కూడా మనకి అడ్డంగా ఉన్నాయన్నమాట. టు ఆ, అక్వైర్ ద యాక్చువల్, టు నో ద ఆత్మ. ఆ అదే సత్యం క్వశ్చన్స్ తెలుసుకోవడానికి. రిపీటెడ్ గా ఆయన అడుగుతూ ఉంటే అందులోనే ఆ అడిగేది ఎవరో కనుక్కో, అక్కడికి వెళ్ళి విచారణ చేయి తెలుస్తుందని చెప్తున్నారు ఇక్కడ మహర్షి. ఉమ్.
ఎందుకోసం కానీ ఆయన రిపీటెడ్ గా నాకు ఈ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మొత్తానికి లాస్ట్ లో చివరికి ఏమైనా కంక్లూడ్ చేశారు నాకు అర్థం కాలేదు అక్కడ మహర్షి. అంటే ఈ రిటైర్డ్ అంటే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట, రిటైర్ అయిపోయాడు, అంటే వదిలేసాడు అనమాట. అది అది చెప్పారు అక్కడ. ఆహా. అంటే నేను ఒకటి చెప్పన, మనస్సులో ఈ చదివినవన్నీ మన బుర్రలో ఉంటాయండి. నువ్వు పొద్దున్న ఉమ్, లేచి ఇలా చెయ్యి అలా చెయ్యి అలా చేస్తేనే నువ్వు గొప్పవాడు అవుతావు అంటే, ఇప్పుడు ఏదో బాహ్యమైనటువంటి లైఫ్కి ఎర్లీగా లేస్తే మంచిదే, బట్ అది ఉమ్, ఇలా చేస్తేనే ఆత్మజ్ఞానం ఉంటుంది అనేం లేదు కదా. అవునవును, అవును. అదే అలాగే హఠయోగా అనేది చేస్తే దాని నుంచి కూడా రిలైజేషన్ అవుతుంది, అదంటే బాడీకి హెల్ప్ అవుతుంది మామూలుగా ఉం. యోగా చేస్తే. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. అసలు తపన లేని వాడికి ఈ బయట ప్రక్రియలు ఏం చేస్తే ఏమిటి లాభం అండి. అవును. అంటే ఇప్పుడు బోత్ సైడ్స్ కమర్షియలిజం అయిపోయింది. మీరు ఇందాక అడిగారు పూజలు చేయటం, ఈ పూజ చేస్తే నీకు అది వస్తుంది, లేకపోతే సీట్ వస్తుందో, లేకపోతే ఇప్పుడు తత్వ మాస్టర్స్ వస్తుందో. విధానంద అని మీరు ఎప్పుడైనా కొట్టండి, తత్వ విధానంద ఆ, గారు. ఆయన సన్యాసి, కెమిస్ట్రీ పిహెచ్డి చేశారు. ఆ, ఆయన ఈ పూజలన్నీ మధ్యయుగంలో పెట్టారు. ఆ, అసలు ఆ, మన యొక్క ఉపనిషత్తులు, మన యొక్క అంటే ఈ భగవద్గీత ఇవేవి చెప్పట్లేదు. నువ్వు పూజలు చేయి ఆ, పూజలు చేయి అని అక్కడే ఊరుకుంటున్నారు, మనుషులందరూ ఆగిపోతున్నారు. ఆత్మజ్ఞానం అవును. కోసం ఎవరు కూడా, లేకపోతే అల్లక్కడికి వెళ్ళు, తిరుపతి వెళ్ళు, ఆ మధురై వెళ్ళు, అక్కడే నీకు భగవంతుడు బయట దొరుకుతాడా లోపల దొరుకుతాడా. ఆ, అంటే అవునవును, విగ్రహాల్లోనే భగవంతుడు ఉన్నాడన్న కాన్సెప్ట్ లోకి మనం కండిషన్ అయిపోయాం. అవును. మీరు ఫస్ట్ లో చెప్పారు కదా ఈ రోజు ముందు డిస్కషన్, మనకు భగవంతుడు నిజంగా వచ్చినా గానీ మనం రియలైజ్ అవ్వలేం. అంటే మనం నువ్వు భగవంతుడి కండిషన్ అయిపోయి కావంటాం, మనకు కృష్ణ తెలుసున్న జ్ఞానంలా లేడు కదా ఆయన. ఆ, రాముడో కృష్ణుడిలో అలా వస్తేనే మనకి భగవంతుడు అనుకుంటాం. అందుకని తత్వ విధానంద గారు ఆ, ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే వీళ్ళందరూ అడ్డుతారు. ఆ, ఒక కోవిల్లో అడ్డే ఆయన చెప్తూ ఉంటే పూజారి నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటాడు. అంటే ఎందుకని, ఆయన పూజల వల్ల ఆత్మజ్ఞానం రాదని చెప్తున్నారు. మరి అలా అయితే మనకి ఓ, మొత్తం శాస్త్రం అంతా అదే చెప్పింది. అలా అయితే ఉమ్, ఇక్కడ నాకెవరు రారు నువ్వు ఇలా చెప్తే అన్నట్ట. అంటే అతను వెళ్ళిపోయాట. వెళ్ళిపోతే వాళ్ళందరూ అమ్మ అతను అజ్ఞాని, మాకు మాత్రం మీరు ఉండాలి అని మళ్ళీ పిలుస్తారు. ఆయన నిక్కచ్చిగా చెప్తారు, నేను శాస్త్ర విరుద్ధంగా ఏమీ మాట్లాడటం లేదు, శాస్త్రాల్లో ఉన్నదే చెప్తున్నాను. తత్వ విధానం అవును. అని కొట్టండి, ఆయన చాలా అంటే చక్కగా తెలుసండి, చెప్తారు తెలుసు అనమాట. లక్ష్మి గారు. ఆయన ఓన్లీ భగవద్గీతనే ఉపదేశసారం ఈ రెండే చెప్తారు. ఇక్కడికి లేదు వస్తూ లేదు ఉంటారు పెన్సిల్ లేదు, చాలా లక్ష్ చెప్తున్నారు ఆయన. అంటే ఎక్కువగా చెప్పేవి ఆయన. ఇక్కడ సైలేస్బర్గ్ అని పెన్సిల్వేనియా వస్తూ ఉంటారు, తెలుసు అంటే నేను ఏమో ఒకసారి. అక్కడేమో కానీ ఆయన మొత్తం అంటే లెక్చర్స్ యూట్యూబ్లో ఉంటాయండి. అన్ని ఉమ్, రకాల వాటి మీద ఉన్నాయి. ఆయన అన్నిట్లో థీసిస్ చేసి అంటే ఆయన రీసెర్చ్ చేసినట్టు చేశారు. మొత్తం ఈ ఉమ్, ఉమ్, శాస్త్రాలన్నిటిపైన ఆయనకి గ్రిప్ ఉంది. ఇప్పుడు ఆ, శంకరాచార్యులు ద్వైతం కోసం రాశారు కదా. అంటే చూసారా, ఉమ్, ఆయన అద్వైతం ఉమ్, చెప్తుంటే దానికి ఏం చెప్పారంటే శంకరాచార్య పీఠం వాళ్ళు రాస్తున్నారు. ఉమ్, శంకరాచార్యుడు ఎప్పుడు అద్వైతమే చెప్పాడు. ఆ తర్వాత ఉమ్, పీఠానికి వచ్చిన వాడు శంకరాచార్య అని రాసుకుంటారు కదా. ఉమ్. అంటే ఇప్పుడు అమ్మవారి కోసం ఇలా స్తుతించారు కదా అని అంటుంటారు కదా. అంటే అది శంకరాచార్యులు చేసింది కాదు, నాకు ప్రూఫ్లు కూడా ఉన్నాయని చెప్పారు ఆయన. ఉమ్, ఉమ్. శంకరాచార్య ఉట్టి అద్వైతమే చెప్పారు అని. ఓహో, ఆయన ఆ లెవెల్లో రీసెర్చ్ కూడా చేసి చెప్పారన్నారు. చాలా చాలానండి, గొప్ప. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు కానీ చాలా ఉమ్, పెనిట్రేటింగ్ జ్ఞానం అన్నమాట. చాలా సులువుగా ఓహో, మాట్లాడతారు. ఉమ్, తత్వ విధానంద అని మీరు ఎప్పుడైనా టైం ఉంటే వినండి. ఆ, అంటే మీకు యూట్యూబ్లో ఉంటాయి చాలా. ఆయన కానీ అవునండి. ఆయన అంత ఉమ్, ధైర్యంగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. అందరూను సైడ్ రూట్ పెట్టించేస్తున్నారు, వాళ్ళక్కడికి వెళ్ళు ఇల్లువి చేయి దర్శనం చేసుకో ఈ పూజలు చేయి, ఏమిటి వస్తుంది. పూజలు ఉమ్. పొద్దున్న నుంచి చనిపోయే వరకు చేస్తే మనకు ఆత్మజ్ఞానం వస్తుందా. రావాలని ఏం లేదండి కదా, ఏదో కదా అంటే రెండు సైడ్ల బిజినెస్ కోసం అలా చెప్తా ఉంటారు, ఇలా చేస్తే అందుకే ఇది వీళ్ళు వస్తుంది. అడ్డినప్పుడు ఆయన అన్నారు, వీళ్ళందరూ ఏంటంటే ఉమ్, వాళ్ళకి డబ్బులు ఆదాయం తక్కువైపోతాయి కదా. అవును. అందుకని చెప్పేసి మీరు ఇలా చెప్తే ఎలాగా అని అంటే, అప్పుడు నేను శాస్త్ర విరుద్ధంగా చెప్పట్లేదు కానీ మనుషులకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి కదా. సో అవును. ఆయన ఎలా అయినా ఇంకొక కోవిల్లోకి వెళ్ళి హైదరాబాద్లో కూడా అలాగే చెప్తారు. ఆ వచ్చిన వాళ్ళు ఉమ్, వస్తారు, కానీ ఆ ఉమ్, జ్ఞానం మాత్రం ఆయన అదే మాట చెప్తారు. మొన్న ఒకసారి ద్వైతం అద్వైతం ఉన్న వాళ్ళల్లో ఈయన అద్వైతం కోసం ఆ, ఘంటారావం లాగా చాలా బాగా చెప్పారండి. ఉమ్, ఉమ్. హినోస్ అంటే ఆయన కెమిస్ట్రీ పిహెచ్డి కదా, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా. అవునండి. సైంటిఫిక్ గానే చెప్తాను అని చెప్తారు అందుకని. ఉమ్, అంటే ఇక్కడ మనకి మిస్గైడ్ చేయడాల వల్ల మనం కూడా మన వాసనలో అలాంటి వాటినే పట్టుకుంటాయి. మనలో వాసన అవును.
నిజమైన ఆత్మతత్వం కావాలి అని అంటే వీటికి మనం పరిమితం అవ్వలేం. ఉమ్, వీళ్ళకి కూడా ప్రాపంచిక విషయాల మీద వాంఛలు ఉన్నప్పుడే కదా ఇవన్నీ పట్టుకోగలరు. ఉమ్. వాటితో తృప్తి పడని వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు? ఏమంటారు? అవును. అందుకే ఆ కృష్ణమూర్తి గారు డిస్కంటెంట్ అని ఒక టాపిక్ వచ్చింది. ఆ ఉమ్, డిస్కంటెంట్ అనేది చాలా అవసరం అండి. అసంతృప్తి అంటే ప్రాపంచిక విషయాలతో అసంతృప్తి కాదు. ఇన్ ఇన్సైడ్ వీటన్నిటితోటి తృప్తి పడిపోతే ఆ వ్యక్తికి ఎప్పుడూ ఆత్మతత్వం వైపు వెళ్ళలేరు. ఉమ్. సో డిస్కంటెంట్ అనేది మనం జాగ్రత్తగా పోషించుకోవాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని వదిలేయగలగాలని. నా ఇది అంటారు కదా. అవును. ఆ డిస్కంటెంట్ వల్లే మనం అసలైన సత్యం వరకు వెళ్ళగలుగుతున్నాం. లేకపోతే ఇలాగే ఒక అతను ఇలా చెప్తాడు, ఇంకొక అతను అలా చెప్తాడు, ఇలాంటి వాటిల్లో మనం ఏమో భ్రమిస్తూ ఉంటాం. ఆ లోపల ఉమ్. నిజమైన ఇది ఉన్నప్పుడు అటువంటి వాళ్ళు సాటిస్ఫై ఎవరు వీళ్ళతో. ఉమ్. గట్టిగా అడిగితే ఏమీ చెప్పలేరు. మీరు అనేది ఏ గురువులు అడిగితే చెప్పలేరు అంటున్నారా మీరు? అవునండి. గట్టిగా మనం అడిగాం అనుకోండి ఈ ప్రాపంచిక విషయాలు ఉమ్, చెప్పేవాళ్ళని, ఉమ్, ఈ ఉమ్. పని చేయి ఆ పని చేయి అని వాళ్ళని ఏది చెప్పలేరు. చెప్పలేక నిందిస్తారు కావాలంటే. అంటే వెరీ రేర్లీ పీపుల్ అడ్మిట్ దట్ దే డోంట్ నో ఎనీథింగ్. ఇగో అడ్డం వస్తుంది కదండి, ఎందుకు అదే అదే ఒప్పుకుంటారు అలా అదే చెప్పుకోరు? పెంచుకుంటారు అందరూ. అందువల్ల అలా మనకి టెంప్టేషన్ ఉంటేనే మనము అలాంటి గురువుల దగ్గరికి వెళ్తామండి. మనకే గాని ప్రాపంచికమైనటువంటి విషయ భోగాల మీద ఆసక్తి లేకపోతే మనం అలాంటి గురువులతో సంతృప్తి పడం కదా. అవును, ఖచ్చితంగా ఇది సీరియస్ విషయం కదండి. అంటే ఉం. వాళ్ళు ఆ టైప్ లో పార్టీలు కల్చర్ అని అవని ఒకటైపోతే ఒక సీట్ అయిందనో లేకపోతే నెక్స్ట్ ఇంకా బెంచ్ కారనో ఇంకేదోనో అలా సెట్ గోల్స్ పెట్టుకుంటా పైకి అది ఈ ప్రాపంచిక విషయాలతోనే ఉండిపోతారు కానీ వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు. ఉం. అంటే నేను కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయానేమో. అంటే మొత్తానికి అవునవును. అంటే చాలా మంది గైడ్ చేసేది అటువైపేనండి. ఆ, ఎందుకంటే వాళ్ళకే తెలియని ఆత్మతత్వాన్ని వాళ్ళు ఎలా గైడ్ చేస్తారు? నీకు ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది ఇంత ఇది చేస్తే. ఇది కరెక్ట్ పాయింట్ అమ్మా. ఉం. ఎందుకంటే ముందు ఆత్మతత్వం అనేది చెప్పేవాడికి ఇప్పుడు నాకు ఏం తెలియకుండా నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా, అది కష్టం కదా. అదే అంటే వాళ్ళకే అనుభవం లేని ఆత్మతత్వాన్ని వాళ్ళు చెప్పలేరు కదా. వాళ్ళకి అనుభవం ఉన్నవన్నీ యాక్టివిటీసే. అంటే బుక్ నాలెడ్జ్ తో ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి అంటే మా ప్రజెంట్ చేసేవాళ్ళు బాగానే చెప్పగలుగుతారు కదండి లక్ష్మి గారు. అదే బుక్ చెప్పేవాళ్ళు. నాలెడ్జ్తో చెప్పడం వేరు కదండి. ఆ, అసలైనటువంటి అనుభూతితో ఉండేవాళ్ళు ఎప్పుడు మిస్గైడ్ చేయరు ఉమ్, కదా. ఆ అవును. అనుభూతి లేకే అంటే ఈ పూజలు చేయి ఆ వ్రతాలు చేయి, వీళ్ళు అలాగే నేనేదో శరీరాన్ని, నా శరీరం రక్షణే నా రక్షణ అన్న భావంతో జీవిస్తున్నారు ఉమ్. కదా. మరి ఇటుపక్క వాళ్ళలోని ఉంది అలాంటివి కోరుతున్నారు కనుక వాళ్ళు మోసాలు చేయగలుగుతున్నారు. ఈ రోజే చెప్పారు కదా మీరు ఎగ్జాంపుల్ మా అమెరికా ఎప్పుడు వెళ్తాడు మా అబ్బాయి, లేకపోతే ఇంకే ఉమ్. మెడిసిన్ సీట్ కావాలో లేకపోతే దీనికి యాగం చేస్తే వస్తుందా అని సో అమెరికా వెళ్తే ఏదో పెద్ద ఇటువైపు. ఘనత అని, ఈ ఇండియాలో ఉంటే ఉమ్, వాళ్ళేం పనికిరాని వాళ్ళని, ఈ కండిషనింగ్ మనుషులకి ఎక్కువగా ఉంటుంది. అవును. అంటే అది అవన్నీ కూడా మనం బాగా చూస్తే ఏదీ లేదు అక్కడ కదా. ఉమ్, ఆ విధంగా అంటే మనకి మనలో ఉన్న కండిషనింగ్స్ కూడా మనం తొలగించుకోవాలి ఒకటి. రెండవది ఈ అసలు త్రిపుర రహస్యంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటేనండి, ఇలాంటివన్నీ దత్తాత్రేయుల వారు కట్ చేసి పారేశారు. ఉమ్. ఏ ప్రక్రియల వల్ల మొదట మన వాళ్ళందరూ చాలా విలువలాడిపోయారు, పూజల వల్ల ఆత్మజ్ఞానం రాదా, మరి ఇన్ని పూజలు ఎందుకు పెట్టారంటూ. మరి దత్తాత్రేయుల వారే అది చెప్పారు. ఎందుకంటే పూజల వల్ల ఏమొస్తుందండి? ఉమ్. ప్రక్రియల వల్ల ఆత్మజ్ఞానం ఏ ప్రక్రియ వల్ల రాదు, ఈవెన్ ధ్యానం వల్ల కూడా రాదు. అంటే లక్ష్మి గారు ఇక్కడ ఒకటి గురు చరిత్ర చదివితే ఇది జరుగుతుంది ఎలా అని ఒక ఇన్ని రోజులు పారాయణం చేయమని అలా చెప్తారు అదే కదా. అదే అలా అంటారు. ఇది ఇన్నిసార్లు అది చెయ్యి అంటే పారాయణమే మిగులుతుంది కానీ అసలు అర్థం చేసుకోవడం మానేస్తారు.
అంటే అందులో కట్ అవుతుంది. ఎసెన్స్ని పట్టుకోలేము ఇప్పుడు. ఎందుకు చేయమని? అంటే మెకానికల్ వర్క్ మిగిలిపోతుందండి, రియల్ తపన లేదు అక్కడ. ఇప్పుడు మన వాళ్ళు ఈ నోములు అవి ఎందుకు పెట్టారు, కనీసం ఒకళ్ళకైనా ఏమి ఇవ్వని వాళ్ళకి 10 మందికి ఏమైనా ఇస్తారు, ఒక త్యాగబుద్ధి వస్తుందని పెడతారు. అంతే తప్ప దాంట్లో వచ్చేది ఏమీ లేదు కదా. కనీసం ఆ రకంగానే ఇస్తారు ఇంకొకరికి.